టుడే మళ్ళీ అన్నవరం షూట్కి వెళ్తున్నాను అనమాట. సిరీస్ థర్డ్ ఎపిసోడ్ అనుకుంటా. ఐ థింక్ థర్డ్ ఆర్ ఫోర్త్, రెండు ఎపిసోడ్లు ఈరోజే షూట్ అనమాట. సో యా, వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఆటో కోసం వెయిటింగ్ అనమాట మా ఇంటి దగ్గర. రే అన్నీ ఇలా వెళ్ళేవి ఉన్నాయి, ఇలా వచ్చేయలేవే. ఇంకా మార్నింగ్ ఇదే ఇబ్బంది చూసారా, ఇంకా సన్న రాలేదు. వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. చలేస్తుంది. నా హుడీ కనిపించలేదు, స్వెటర్ కనిపించలేదు, అన్నీ ఎక్కడ పెట్టేసానో కూడా తెలియదు. అందుకే జాకెట్ వేసుకుని వచ్చాను. కాట్ అయినా రెండు రెండు ప్లీజ్. వెయిట్ చేయలేకపోతున్నాను. ఐ మీన్ నా వాయిస్ అసలు వినిపిస్తుందా లేదా, నేను చాలా స్లోగా మాట్లాడుతున్నాను అనిపిస్తుంది. అన్నీ అటే వెళ్ళిపోతున్నాయి, రాగంపేట వైపు. ఇటువైపు రావట్లేదు. సార్ ఎందుకు రావట్లేదంటే మా సైడ్ ఇలా గోతులు తగ్గలేసారు మా ఎంట్రన్స్ దగ్గర. సో అందుకని లోపల ఉన్న ఆటోలు ఇట్లా రావట్లేదు. వచ్చుంటే వాటికి ఒకటో రెండో ఆటోలు లోపల నుండి వచ్చేది. బట్ ఏది ఈ గోతులు తవ్వేసి వదిలేసారు. వస్తుంది, చూద్దాం. అటెక్కేసాను. కీలు అలా వెళ్తున్నా అంటే ఖాళీగా ఉంది కాబట్టి ఇటు సైడ్ తిరిగింది అనమాట. టర్న్ అయ్యి వచ్చి అడిగారు అప్పుడు. అమ్మాయిరా ఇప్పుడు కాంప్లెక్స్కి వెళ్ళి కాంప్లెక్స్ నుండి కాకినాడ బస్ ఎక్కి బస్ ఎక్కిన తర్వాత కాకినాడ నుండి మళ్ళీ అన్నవరం. ఇక్కడ నుండి ఉంది కానీ అన్నవరం వెళ్ళేసరికి 10 అయిపోతుంది. 7:30 ఆ టైంకి వస్తుంది అనమాట బస్సు. చాలా లేట్ అయిపోతుంది. ఈ మూట్లన్నీ ఇప్పుడే దిగాయి అనమాట బస్సులో నుండి. చాలా మంది, ఆల్మోస్ట్ సగం బస్సు వెళ్ళాయి. బస్సులో నుండి అక్కడ ఉన్న బస్సులో నుండి దిగారనమాట. మొత్తం ఒక 30 మంది వరకు దిగారు. అందరూ మూటలు పట్టుకున్నారు. సగం మంది 90% ఆడవాళ్ళు ఉన్నారు. 2 అబ్బాయిలు ఉన్నారు అంతే ఫ్రీగా. ఆ బస్ మొత్తం ఖాళీ అయిపోయింది దెబ్బకి. అమ్మయ్యా, ఫైనలీ వచ్చాం. ఓకే, ఒక సీన్ అయిపోయింది. ఇది ఆన్ కూడా చెయ్యం. స్క్రిప్ట్ చేసుకున్నాను. కట్ అయిపోయా. నేను నెయిల్ ఫైలర్ కూడా తీసుకురాలేదు. మధ్యలో ఊరికేనా పెళ్ళూరికి వెళ్ళంటే ఇంటికి వెళ్తావు. నువ్వేనా పెళ్ళమంటాను. నాకు ఏదో డౌట్ ఉందరా. హీరో కూడా వీడియోకి ఎంత ఫీల్ అయితే ఎలాగా అసలు. చెప్పండి, నేను మిమ్మల్ని తీయను. ఓకే, మిమ్మల్ని నేను దూరం నుండి చూసి కుక్కలు అనుకున్నాను. ఎక్కువైపోయింది నాకు. అయ్యా
చెక్క కుర్చీలు 2 ఉన్నాయి ఇక్కడ. ఊగుతుంది కదా, భయం వేస్తుంది కానీ పడదు, బ్యాలెన్స్ బాగుంటుంది. ఏంది హెయిర్ అసలు మళ్ళీ రీబాండింగ్ చేయించాలనుకుంటా, కానీ రీబాండింగ్ చేయితే నా హెయిర్ మటాష్ నాశనం అయిపోతుంది. ఓకే బాగుంది, కానీ నేను ఇలా పడుకుంటా ఒకలాపోతున్నాను. కొంచెం బలం ఉండాలి నేను నోపాలంటే. ఫుల్ కేక్ అబ్బా ఇది బాగుంది. అలసిపోయాను. నాకు మొత్తం ఇవన్నీ పింపుల్స్ తగ్గిపోయి అసలు రాలేదన్నమాట. మొన్న 6th సెషన్ అనుకుంటా చేశారు, అండ్ దాని తర్వాత నాకు అసలు యాక్నీ రాలేదు. ఐ థింక్ ఇప్పటికీ 15 days అయిపోయింది అనుకుంటా, మేబీ అయిపోయింది, 15 అవ్వలేదు, ఆల్మోస్ట్ అవుతుంది. ఒక 10 days అలా అవుతుంది. 10 daysలోని నేను 2 times మేకప్ వేసాను. సో 2 times మేకప్ వేసినా నాకు యాక్నీ ఫ్లేర్ అప్ అవ్వలేదంటే ఖచ్చితంగా తగ్గాయి. అఫ్కోర్స్ తగ్గాయి, తెలుస్తున్నాయి. యాక్నీ స్కార్స్ కూడా తగ్గుతున్నాయి అన్నమాట. బాగా స్కార్స్ కాదు, మార్క్స్, ఎస్, అవి కూడా తగ్గుతున్నాయి అనమాట, యాక్నీ స్పాట్స్ కూడా. బట్ ఇదొక్కటి ఇక్కడ వచ్చింది. నాకు తెలిసి ఇది డాండ్రఫ్ వల్ల. నాకు ఫుల్గా డాండ్రఫ్ ఉంది, మామూలుగా కాదు అస్సలు. అరే పాపరే బీభత్సంగా ఉంది. నాకు యాక్నీ ట్రీట్మెంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ హెయిర్ మీద పడాలి, ఎందుకంటే హెయిర్ ఫాల్ ఇంకా నేను వెయిట్ చేశానంటే నా హెయిర్ మొత్తం బట్టతలు అయిపోద్ది, అందులో డౌట్ లేదు. అంత దారుణంగా రాలుతుంది అనమాట. మా అమ్మ చెప్తూనే ఉంది ఏమన్నా వాడు అని చెప్పి, ఎందుకంటే హెయిర్ చాలా ఎక్కువ ఫాల్ అవుతుంది. అండ్ చూసారా, నాకు హెయిర్ గ్రోత్ బాగా స్పీడ్గా ఉంటుంది, పెరిగేది పెరుగుతుంటే ఊడేది ఊడిపోతుంది. నాకు బద్ధకం అసలు. నేను హెడ్ బాత్ చేయడమే వీక్లీ వన్స్ చేస్తున్నాను, మర్చిపోతున్నాను. ఇంటి దగ్గర ఉంటే అసలు గుర్తుండదు. ఈరోజు అయిపోయింది కాబట్టి రేపు మళ్ళీ అన్నవరం వస్తాను ఫ్రెండ్ తోటి. సో ఖచ్చితంగా నేను హెడ్ బాత్ చేయాలి రేపు ఎర్లీ మార్నింగ్. చచ్చాను, రేపు ఎర్లీ మార్నింగ్ నేను హెడ్ బాత్ చేయాలా? నైట్కి చేసేస్తా. ఎర్లీ మార్నింగ్ చేస్తే నాకు తుమ్ములు వస్తాయి, నైట్ అయితే పర్లేదు, డ్రై చేసుకుని పడుకోవచ్చు. నేను ఫేస్కి అస్సలు ఎక్కువ మేకప్ వేయలేదు తెలుసా. జస్ట్ ఇక్కడ స్పాట్, ఐ మీన్ ఫౌండేషన్ అనేది ఇక్కడ పెట్టాను. జస్ట్ బ్రష్ తోటి స్ప్రెడ్ చేసేసాను అంతే, చాలా చిన్న లైట్ అనమాట. అంటే నా స్పాట్స్ కానీ, అంటే యాక్నీ ఉన్నప్పుడు కొంచెం కవర్ చేయడానికి కొంచెం ఎక్కువ ఫౌండేషన్ వాడాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే యాక్నీ లేదు కాబట్టి జస్ట్ స్పాట్స్ అనేది, స్కిన్ అనేది ఈవెన్గా చేయడానికి మాత్రమే వేసాను, చాలా స్పీడ్గా అనమాట. నాకు చాలా ఇష్టం ఇలా లైట్గా ఫౌండేషన్ వాడడం అంటే. యాక్చువల్లీ ఫౌండేషన్ వాడాల్సిన అవసరం ఉండదు, బట్ నాకు ఏంటంటే నా ఫోర్ హెడ్ నా చీక్స్కి సంబంధం లేకుండా ఉంటుంది. ఇది కొంచెం ట్యాన్ పట్టినట్టు ఉంటుంది అనమాట. ట్యాన్ పట్టినట్టు ట్యాన్ ఉంది అఫ్కోర్స్ ఉంది, అందుకని ఇది కొంచెం డార్క్ షేడ్ ఉంటుంది. నా నోస్ కొంచెం డార్క్గా ఉంటుంది, నా చీక్స్ కొంచెం, ఈ ప్లేస్ అంతా కూడా లైట్గా ఉంటుంది అనమాట. అంటే ఫేర్ స్కిన్ టోన్ ఉంటుంది. ఇది మాత్రం కొంచెం డార్క్, అంటే ఫేర్ స్కిన్ మీద ట్యాన్ పడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. నేను చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను కదా, ఎస్, డ్యూరేషన్ చాలా తక్కువ వస్తుంది, అందుకని చెప్పి ఎక్కువ మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఏంది, ఇక్కడ నుండి నేను ఇంటికి వెళ్ళేసరికి ఈరోజు చాలా లేట్ అయిపోద్ది. పిఠాపురంలో దిగి ఆటో ఎక్కేద్దామంటే నాట్ సేఫ్, రోడ్ కూడా బాగోదు, సింగిల్గా అసలు టైర్డ్ అయిపోయి ఉంటాను, అవసరమా రోడ్లోని అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. మా అమ్మ అయితే అసలు ఆటో ఎక్కి రావద్దని చెప్తుంది. ఇంపాసిబుల్, నువ్వు 10 గంటలకు వచ్చినా పర్లేదు, మన ఏరియాలో కాంప్లెక్స్లో దిగి ఆటో కట్టించుకుని ఇంటికి వచ్చినా పర్లేదు, కానీ నువ్వు మాత్రం పిఠాపురం నుండి ఆటోలో రావద్దని చెప్తుంది. మా అమ్మ అస్సలు రానివ్వదు, ఎందుకంటే రోడ్డు బాగోదు, ఎవరెవరు ఇస్తారో నీకు మళ్ళీ ఎలర్జీలు గట్రా వచ్చేసాయి అంటే ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి అమ్మ చాలా జాగ్రత్త చెప్తుంది అనమాట. ఎందుకంటే నా గురించి, నా హెల్త్ గురించి మా అమ్మ కన్నా బాగా ఇంకెవరికి తెలియదు. అసలు పడుతుంది కదా నాతోటి, ఎంత సెన్సిటివ్ అంటే నా స్కిన్ కానీ నేను కానీ మామూలుగా కాదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా చిన్నపిల్లలా చూసుకుంటుంది నన్ను మా అమ్మ. అంటే నమ్మండి, ఎందుకు చూసుకుంటుంది, మన హెల్త్
మన స్కిన్ మన క్యారెక్టర్ అలా ఉంటాయి అన్నమాట. బ్రేక్ వచ్చింది అందుకనే ఊగుతున్నా. ఎస్, ఛార్జింగ్ పెట్టారు కెమెరాకి. ఇది చిన్న కెమెరా అనమాట. సోనీలోని ఫస్ట్ సోనీ కెమెరాస్లోని వచ్చాయి కదా, వీడియో కెమెరాస్ వచ్చాయి కదా, అందులో ఫస్ట్ వెర్షన్ అనమాట. సో అందుకని బ్యాటరీ బయటికి తీసి ఛార్జింగ్ పెట్టరు. ఇప్పుడు వచ్చేవన్నీ బ్యాటరీస్ వస్తాయి విడిగానే. ఇది మాత్రం డైరెక్ట్ కెమెరాకి పెట్టేయడమే. ఐ లుక్ క్యూట్ అబ్బా, అదే కనిపిస్తున్నాను. నాకు ఈ స్పాట్స్ తగ్గిపోయాయి అంటే అబ్బా నేను మేకప్ వేయాల్సిన అవసరం లేదు. మేకప్ అంటే నేను వేసేది పెద్ద ఏమి ఉండదు అనుకోండి. ఫౌండేషన్ కాంపాక్ట్ తప్ప ఇంకేం వాడను నేను ఎక్కువ. నాకు కన్సీలర్లో ఏంటంటారో కాంటోర్స్ అవి ఏం అవసరం లేదు. బట్ నేను ఇందులో ఇలా కనిపిస్తున్నాను కానీ కొంచెం బుక్కలు అవి కనిపిస్తున్నాయి. కెమెరాలోనే ఓ మై గాడ్ చిక్కిపోయినట్టు పేషెంట్లా కనిపిస్తున్నాను. లిటరలీ జాలైనా ఇంత షార్ప్గా కనిపిస్తుంది. అలా ఎప్పుడు కనిపిస్తుంది తెలుసా, నేను తినలేనప్పుడు. అండ్ నాకు ఇప్పుడు తెలుస్తుంది నా బుక్కలు బాగా తగ్గాయి. ఎందుకంటే నా లిప్స్ చాలా చిన్నగా ఉంటాయి. కెమెరాలో నా లిప్స్ కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా నేను సన్నగా అయిపోతున్నాను అని అర్థం. నా బొగ్గలు తగ్గిపోతున్నాయండి. నాకు బుగ్గలు ఉంటే లిప్స్ చిన్నగా కనిపిస్తాయి, బుగ్గలు లేకపోతే అవే కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తాయి అన్నమాట. బ్రైట్గా నా ఫేస్లోనే ఎక్కువ. ఓ అయిపోయింది, షూట్ కంప్లీట్. అమ్మాయ ఇప్పుడు కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ బస్ కోసం వెయిట్ చేయాలి. పల్లెలకు ఖాళీగా ఉంటే ఎక్కుతాను, లేకపోతే ఏసీ బస్ ఎక్కేస్తాను. నా వల్ల కాదు, చచ్చిపోతున్నాం ఇక్కడ నుండి వెళ్ళేసరికి. నార్మల్ ఆర్టీసీ ఎక్కలేదన్నమాట, ఆల్రెడీ లెక్స్ ఎక్కాను. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు రాలేదు, వచ్చినా ఖాళీ ఉండవని అర్థమైంది. ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారనమాట, మామూలుగా కాదు. My eyes look so tired. Get my hair. సర్లే, ఒక హాఫ్ అన్ అవర్లో దిగిపోతాను. టిఫిన్ పార్సల్ చేయించుకుని ఇంటికి తినేసి ఫుల్గా పడుకోవాలి. వచ్చేసాను మా సామర్లకోట ఆటోకి కూర్చున్నాను. ఇది పెళ్ళి అయ్యే వరకు కదలదు అనుకుంటా. అఫ్కోర్స్ నేను షూట్ నుండి వచ్చినప్పుడల్లా పక్క టిఫిన్ పట్టుకెళ్తాను అనమాట ఇంటికి. అండ్ జ్యూస్ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే షూట్లో నేను బిర్యానీలు అయ్యి తింటాను, అక్కడ జ్యూస్ ఇప్పిస్తారు అడిగితే. బట్ మనకి మొహమాటం ఎక్కువ, అడిగితే ఇస్తారు బట్ నేను అడగను అనమాట. ఎందుకు ఇంటికి వచ్చాక తాగుదాం. నాకు ఇంకా మాట్లాడే ఓపిక కూడా లేదు. ఇంటికి వెళ్ళి మెట్లు ఎక్కేసరికి నాకు ఓపిక మొత్తం పోతుంది ఇంకా. సో కంక్లూజన్ ఇప్పుడే ఇచ్చేద్దాం. లెక్క చెప్పాలి. మీరు ఇలాంటి బ్లాగ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.